పోస్టులకు ఉద్యోగాలు ఇస్తారా భారతదేశంలో? మేము అడుగుతా ఉన్నాం. గల్ఫ్కు చాలా మంది పోతారు, మరి అక్కడ దేశాలలో కూడా వీళ్ళ సంగతి ఏంది? అమిత్ షా కొడుకుది ఒక ఫోటో వచ్చింది ఈ మధ్య సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంది. అమిత్ షా కొడుకు జైషా గాడేమో అరబ్ స్టేట్లతో బిజినెస్ చేయొచ్చు, కానీ ఇక్కడ మాత్రం ముస్లింలు వీళ్ళకి నచ్చారు భారతీయ జనతా పార్టీకి. బండి సంజయ్ కొడుకుది ఒక ఫోటో వచ్చింది, వాడు కాస్ట్లీ బైక్ 4 లక్షల రూపాయల బైక్ మీద తిరుగుతున్నాడు. బండి సంజయ్ కొడుకు ఒక ఫోటో వచ్చింది సోషల్ మీడియాలో. బండి సంజయ్ కొడుకేమో 4 లక్షల రేస్ బైక్ మీద తిరగాలి. మామూలు బీజేపీ కార్యకర్త ఒక యువకుడేమో వాడు లొల్లి పెట్టుకోవాలి, రోడ్డు మీద లొల్లి పెట్టుకుని వాడు తన్నులు తినాలి, కేసు కావాలి, జైలుకు పోవాలి. వాని కొడుకు ఎందుకు లొల్లి పెట్టుకోడు? ఈ భారతీయ జనతా పార్టీ నాయకుల కొడుకులు ఎందుకు లొల్లి పెట్టుకోరు? వాళ్ళ పిల్లలు ఎందుకు రోడ్ల మీకు వచ్చి లొల్లి పెట్టరు? వీడెందుకు లొల్లి పెట్టుకోవాలి? వీడెందుకు ఎమోషన్ కావాలి? నేను అడుగుతా ఉన్నా, సగటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తను అడుగుతా ఉన్నా, బండి సంజయ్ కొడుకు గల్లీలకు వచ్చి లొల్లి చేస్తున్నాడా? వాడెట్లా 4 లక్షల బైక్ మీద తిరుగుతాడు? ఈ మామూలు వాళ్ళు ఎందుకు ఎమోషనలైజ్ అవుతున్నారు? వివేక్ కొడుకు ఎట్లా ఏసీలో కూర్చుంటాడు మంచిగా, వీడు మామూలు బీజేపీ కార్యకర్త ఇక్కడ ఎందుకు లొల్లి పెట్టుకుంటాడు? నేను అడుగుతా ఉన్నా, ఆలోచించుర్రి. ఈటెల రాజేందర్ కొడుకు ఏడున్నాడు? ఏసీ రూమ్లో ఉన్నాడు హైదరాబాద్లో. ఈడ మామూలు బీజేపీ అని కొడుకు ఈడ సోషల్ మీడియాలో రోజు వాంతో వింతో లొల్లి పెట్టుకున్నాడు, ఖమ్మంలో లొల్లి పెట్టుకున్నాడు, హైదరాబాద్లో లొల్లి పెట్టుకున్నాడు. ఎందుకు జరుగుతూ ఉంది? వాళ్ళ పిల్లలేమో మంచిగా ఉండాలి, మామూలు కార్యకర్తలు వీళ్ళ పిల్లలు యూత్ పిల్లలేమో రోడ్ల మీదకి పోయి వాంతో వింతో సోషల్ మీడియాలో ఆడ లొల్లి పెట్టుకుని వీళ్ళు బలి కావాలా? కాబట్టి దీని విషయంలో భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి యూత్ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. తెలంగాణకు ఆ కల్చర్ లేదు, తెలంగాణకు ఆ సంప్రదాయం లేదు. చాలామంది కొత్త పిల్లలకు యువకులకు తెలంగాణ గురించి తెలుస్తలేదు. చాలామందికి బాధాకరం. ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో దెబ్బలు తిని ఎంతో మంది త్యాగాలతో వచ్చినటువంటి తెలంగాణ, ఈ త్యాగాల తెలంగాణ ఇవాళ ఈ గలీజ్గాళ్ళ గులాముల తెలంగాణగా మారద్దు అని చెప్పి నేను ఇవాళ మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నా. గుజరాతీ గులాముల తెలంగాణ కావద్దు, ఇది త్యాగాల తెలంగాణ, కేసీఆర్ తెలంగాణగా, గులాబీ తెలంగాణగానే ఉండాలి ఈ తెలంగాణ. అట్లయితేనే కాళేశ్వరం నీళ్ళు వస్తాయి, మిషన్ భగీరథ నీళ్ళు వస్తాయి, మిషన్ కాకతీయలో నీళ్ళు వస్తాయి, అనేక రకాలైన సంక్షేమ పథకాలు వస్తాయి తప్ప ఈ గుజరాతీ గులాముల తెలంగాణగా కనుక ఇది మారినట్టయితే రాబోయే రోజులు ఇక్కడ రక్తం కనబడుతుంది తప్ప నీళ్లు కనబడాయి. తెలంగాణ ప్రజలం ఆలోచన చేయాలి. మన కళ్ళ ముందర రక్తం కనబడాలా, కాళేశ్వరం నీళ్లు కనబడాలా? ఇవాళ తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. మన కళ్ళ ముందర మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ నీళ్లు కనబడాలా, కర్ఫ్యూ లాంటి సన్నివేశాలు కనబడాలా? ఇవాళ తెలంగాణ సమాజం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.